షుగర్, బెల్లం, తేనె డయాబెటిక్లో ఏది మంచిది? హాయ్, దిస్ ఈజ్ వీరేష్, వెల్నెస్ కోచ్. డయాబెటిక్ ఉంటే షుగర్కి బదులు బెల్లం, తేనె తీసుకుంటే షుగర్ పెరగదా? నిజం తెలుసా? వైట్ షుగర్, బెల్లం, తేనె తీసుకుంటే శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత అది చక్కెరగానే మారుతుంది. వైట్ షుగర్ సుక్రోజ్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. బెల్లం దీంట్లో కొద్దిపాటి మినరల్స్ ఉన్న చక్కెర స్థాయి మాత్రం ఉంటుంది. తేనె ఇందులో కొద్దిపాటి యాంటీఆక్సిడెంట్లు ఉన్న గ్లూకోజ్, సుక్రోజ్ స్థాయి మాత్రం దీంట్లో ఉంటుంది. కాబట్టి తేనె, బెల్లం అనేవి చక్కెర స్థాయిని తగ్గిస్తాయనుకోవడం పొరపాటు. ఇది శరీరంలోకి వెళ్ళిన తర్వాత చక్కెర స్థాయిని పెంచడానికి ఆస్కారం ఉంది. మరి డయాబెటిక్ ఉన్న వల్ల ఏం తినాలి? ఎక్కువగా కూరగాయలు, మిల్లెట్స్, పప్పులు, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్, నట్స్, సీడ్స్ ఇవి తినాలి. ఇలా బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటూ రోజువారీ ఆహారంలో మనం మార్పులు చేసుకుంటే చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. షుగర్ను మార్చడం కాదు, మన ఆహార అలవాట్లను మార్చుకుంటూ డయాబెటిక్ని రివర్స్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇటువంటి ఆరోగ్య చిట్కాల కోసం నా పేజ్ని ఫాలో అవ్వండి. డయాబెటిక్ ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.